ఇక్కడ వంట చేస్తాం అనమాట. వంట చేసి షూట్ చేసుకుని వెళ్తాం. అక్కడ వాళ్ళు లేడు యాక్చువల్గా, వాళ్ళ అమ్మ ఇంటికి వీడియోది ఈ కట్టెల పొయ్యి గిట్లు పెట్టడానికి ఎక్కడ ఉంటే మంచిగా కూర్చొని చేసుకోవడానికి. ఏం చేయదు కంగారు పడితే ఏమని చేస్తా. కంగారు పడకండి, మీదకి వచ్చేస్తా. జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఏది సరిగ్గా ఏప్రిల్ విడుదల. చాలా బాగుందండి. ఇలాంటి తోట అంటే నాకు చాలా ఇష్టం. మనం అక్కడ చూస్తాం కదా, సిటీ నుంచి పెరిగినట్టు ఇవి పేడకల్లు ఎత్తుకుని అక్కడ. పేడకలు మేము ఏం ఎత్తుకోలేదు. మా నాన్నగారు 100 ఎకరాలు చేసేవారు, మా తమ్ముడికి 5 ఎకరాలంతా ఒకటి కోటి పిచ్చిగా ఏం చేయ. మరి మీరేంటి అలా ఉన్నారు? నేను హీరోయిన్ లా ఉన్నాను. నాకెందుకు అలా ఉన్నారంటే అలా కాదు. 100 కోట్లు ఉన్నప్పుడు మీకు 1 కోటి రూపాయలు ఇవ్వలేదు అంటున్నాను. నాకు ఇచ్చారు, మా ఆయన అవగొట్టేసారు. ఏంటి 1 కోటి రూపాయలు అవగొట్టేసారా? మరి కదా మీరేంటి ఆ సందుల నుంచి వస్తున్నారు? ఎలా రండి, వీడియోలో పడరు. వెళ్ళాలి మేడం, మీకే కెమెరా. ఎవడి కోసం ఎవడున్నా పొండి ఎక్కడ కొండలో ఉంటే లంచ్ గడ్డ కూర్చుంటే బాగుంటుంది కదా. అంటే ఒకసారి కరెక్ట్ ఇది వ్యూలో కెమెరాలో బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇటు పెట్టుకోవాలి, ఫేస్ కెమెరాలు ఇటు ఉంటాయి, ఈ వ్యూలో ఉంటుంది. సరేనా? అక్కడ కొబ్బరి చెట్టు సైడ్ ఏమన్నా ఉన్నాయా? బాగా నీడుండి చెప్పమ్మా. ప్రైవేట్ అట్లా హాయ్ ఫ్రెండ్స్, బ్లాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్. ఎంత కష్టపడుతున్నారో మా సార్ చూసారా. సో మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చాలా వస్తాయి. ఇలా సండే ఫ్రెండ్స్, కాకపోతే సాటర్డే ఫ్రైడేనే పెడతా. సండే రిలీజ్ చేస్తా బేసిక్గా. ఫస్ట్ బ్లాగ్ కాబట్టి లైట్. చూడండి మా టీం అంతా ఎలా సెట్ చేస్తుందో. నువ్వు కెమెరా అబ్జెక్ట్ చేయాలి, కింద చూసుకుంటారా, కింద పడ్డా. ఓకే కెమెరా పోయినంత లక్ష. అంటే నేను పడిపోయి ఏమైనా పర్లేదు, కెమెరా పోతే. మరి నువ్వు పడిపోతే 5,000 2,000 బాగా 5,40,000 ఫోన్. ఏమో కాదు, ఫ్రాక్చర్ అయితే అది కూడా 1,00,000 అవుతుందేమో. ఏమో చూద్దాం. అప్పుడు మీ ఆయన సగం పెట్టుకుంటే రెడీ. పెళ్ళయిందా అమ్మాయికి? ఎవరికి? ఆవిడకి. వాళ్ళ కొడుకుకి సంబంధాలు చూస్తుంది. నందు సార్ హాయ్ చెప్పండి. డైరెక్టర్ గారు ప్రకాష్ గారు హాయ్ చెప్పండి. నేను డైరెక్టర్ కాదమ్మో, సారీ రైటర్ గారు. నాకు అది సీన్ లేదు ఇంకా. అమ్మ హాయ్ చెప్పు. లక్ష్మమ్మ హాయ్ బాయ్. ఇక తుప్పల్లో తిరుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది జబర్దస్త్ రాఖీ బై గుర్తుపడుతుంది అందరూ. మళ్ళీ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా. దేవుడా, ఇది మా టీం చూసారా. 600 రూపాయలు. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇక కూర్చుంటుంది. 1 2 3 గో. లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది నాకు తెలుసు. మా జాగ్రత్త. ఓకే. ఓకే అట్లా వేసుకొని వండుకోవాలి నువ్వు. సరే తీసుకురా ఒకసారి. నేను ఎంత ఉన్నాను? జస్ట్ 80 కేజీలు. జస్ట్ ఈ మధ్యలో ఒళ్ళు వచ్చింది. జస్ట్ 80 కేజీలు. మళ్ళీ సాయంత్రం ఫుడ్ తింటలేదు. ఇవి ఫ్రెండ్స్ ఇక మా సామాన్ అంతా. మా కుకింగ్ థింగ్స్, మా వీడియో థింగ్స్ అన్ని ఇవి. సో ఇక సెట్ చేయాలి. గిన్నె ఇవ్వాలి కదా. కడదాం ఒకటి సాగు. కెమెరా మా క్యామ్స్ అన్ని సెట్ చేస్తున్నాం మా సార్. కార్లో జనాలు పట్టేటట్టు లేరు ఫ్రెండ్స్, అందుకే ఇక డిఓపిని అని
కష్టం నేనే చేసుకోవాలి, నేనే కష్టపడాలి కాబట్టి మన వర్క్ మనమే చేసుకోవాలి కదా సార్. అట్లా. అమ్మ ఇవి కూడా పెట్టి అక్కడ రెడ్ కుక్క పడుకుని పెట్టిపోతుంది. అవి అక్కడ పెట్టు, అక్కడ ఉంది కదా మొదలు గుడ్లే పట్టుకెళ్తుంది కుక్క. పోయి ఎక్కడ పెడతారు? ఏ కవర్ అయ్యో మొదలు ఇంచుక ఉన్నది ఏమైనా పెట్టుకునేది. భయ్యా ఓ ఐరన్ పోయి ఉంది చూడు అన్న, రైట్ సైడ్లో. అది ఎక్కడ పెడదాం? ఈడ పెట్టు, ఈడ పెడదామా? ఈడ పెట్టు, వద్దన్న ఇక్కడ పెట్టు, చెప్తా ఈడ పెట్టు. ఆగు ఆడదు. పొలాలు తీసుకురాను వెళ్ళి పొలాలు కెమెరా ఫస్ట్ ఒకటి పొలం కాదు, నువ్వేం తీసుకెళ్తే వాళ్ళు చేసుకుని వాళ్ళది. ఏమో సినిమా వాళ్ళు వచ్చారని ఫోన్ చేసి చేసినారు. ఆయన అదే అడిగారు నన్ను, సీరియల్ అమ్మ షూట్ అని అడిగారు. కాదండి యూట్యూబ్ లో వస్తుందని చెప్పారు. అనాలమ్మా, మళ్ళీ యూట్యూబ్ లో అంటే సినిమా అంటే అనాలి, మంచి బిల్డప్. ఇలా ఏమి ఎందుకు వచ్చిందా అనుకున్న, పాపం అమ్మాయిని ఇబ్బంది పెడతాం అనుకుని కెమెరా వర్క్ బాగానే చేస్తుంది. మాకు డిఓపి గారు లేనప్పుడు ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఇది కాదు ఈ బ్యాగ్, ఇదే ఈ బ్యాగ్ కాదు ఆ బ్యాగ్. నేను తీసుకొస్తానండి ప్రకాష్ గారు. అలా నేర్పు. రాకి అన్న తమ్ముడు బ్యాగ్ ఇద్దేచ్చావా నువ్వు? మీరు ఇచ్చినవే అది. మీరిచ్చా నువ్వు ఇచ్చినాయి కదా. అది తీసుకురా. అదేంటి ఇప్పుడు తెస్తే నేను అసలు బ్యాగ్ అయితే ముట్టుకోలే. అయ్యయ్యో జాగ్రత్త. ఏదో చేంజ్ అయిపోయింది. నేను చెప్పింది కెమెరా చూసిరా ఫ్రెండ్స్, కెమెరాలు రెండు తెమ్మన్నా నేను. మా సార్ ఇచ్చిన మేము పట్టుకొచ్చాము, మరి మళ్ళీ ఏంటో సార్ మీరు తీసుకొచ్చిన, మీరు తీసుకురామన్న థింగ్స్ మేము తీసుకొచ్చాము. ఇందులోనే పెట్టించదు అదే కదా నువ్వు ఇచ్చినాయి. ఇది హైదరాబాద్ కి ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది సార్? 60 కిలోమీటర్స్ వచ్చేసాం మేము. వామ్మో, ఇప్పుడు క్యామ్ గానీ మిస్ అయిపోయింది అనుకో ఇంకేం లేదు. ఒక కెమెరా ఉందిలే సరిపోద్ది. అయ్యో నాకే వేసింది అమ్మ. యాక్చువల్గా ఇది బ్యాగ్ కెమెరా అనుకున్నా నేను, కొంచెం సర్లే పోనీ ఒకటి కెమెరా సరిపోతులే కానీ, ఎందుకంటే రిజల్యూషన్ తేడా వస్తాం అనుకున్నాను కానీ. నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ టైం 2 కవర్లు ఉంటాయి కాబట్టి డిఓపి ఒకటి తీసుకోవాలి. అది కెమెరా ఇది ఏం క్యామ్ సార్ అది? సార్ అది ఏం క్యామ్? 5D క్యామ్. క్యామ్ ని సెట్ చేస్తున్న చరణ్ గారు. చక్కగా ఏదో టిఫిన్ కూడా తినొచ్చు. అది ఏమంటున్నామా? సిట్టింగ్ అయితే బాగుంది. దెంగి తినడం మీదే అంటుండు. నేను అలాగన్నానా? అదిగో లింకులు పెడతారు అప్పుడే నీకు. రైటర్ గారు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? కాదమ్మా అట్లా అన్నాడు, మొత్తం దెంగి తినడమే కాన్సెప్ట్. అలా అంటాం మనం ఎప్పుడైనా అమ్మా మన సైడ్. అంటే మీ భాషలో అట్లా అంటాం కానీ మీ భాషలో అంటున్నాడు అట్లా. ఓహో మీరు ఒకే ఊరా? కాదు మాది రాజమండ్రి, ఆవిడ సీతనగర్. తినాలమ్మా, తినాలి. మనం బతికి దేనికి తినడానికే కదా. తినేసి వాకింగ్ చేస్తుండాలి. అది బతికేదే డబుల్ తింటాను. సెక్స్ కూడా మెదడుతో మనకి ఎంత ఉపయోగం, అది కూడా అంత అటు చూపెట్టు, అటు పెట్టు. అది మేత లాంటిది, అది కూడా తెలుసా. ఈ 2 ఉంటేనే మనం మనిషి బతకగలుగు. నువ్వెందుకు చచ్చిపోలేదమ్మా ఇంకా మరి? నేనా? నాకు అన్ని అయిపోయినాయి కదా, కదమ్మా. నేను పైనుంచి వచ్చిందని, మీకు మళ్ళీ అమ్మ గడపలోంచి వచ్చిందని కాదు. నాకు పైనుంచి దేవుడు వరం ఇచ్చాడు, కింద వేసాడు. రంభా బోరస్ మేనక, సూపర్ రంభా బోరస్ మేనక. నేను ఆ టైపు పైన ఆకాశం నుంచి వచ్చాను నేను. మీరందరూ అమ్మ గడపలోంచి వచ్చారు. ఆకాశం నుంచి వచ్చాము. అవును ఆకాశం. ఇగో చూసారా అందాల బాయ్. ఏమనిపిస్తుందని చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరు లేకపోతే నాకు వేసేద్దుడు ఈయన.
నీకు తెలియదులే, నువ్వు మాట్లాడుకుంటూ ఊరుకో. అది ఇట్లా తయారైందిరా. మరి అక్కడ ఏమి నడుస్తుంది అక్కడ, అందుకే మరి నడిచేది కూడా అందుకే. మీరు ఎవరితో చూసి ఏ అమ్మాయి చూసేస్తుంది, ఏ ఆంటీ చూసేస్తుంది, అలా అలా వెళ్ళిపోయారు అంతవరకు. అక్కడ మళ్ళీ ఇలాగా నా ప్యాంట్ చూసావా, నా పండు చూసావా, ఇదిగో నా బాడీ చూసావా అని అక్కడికి వెళ్ళి చూపించున్నాడు. పోనీ ఇక్కడ మాట్లాడాలి కదా, చెప్పండి ఒకసారి. అంటే సెలబ్రిటీ ఎవరు, ఆ సెలబ్రిటీని చూడమంటే చూపించాను. మమ్మల్ని ఏం చూపించలేదు మీరు, మీ ఫోన్ చూపించలేదు. చెబుతున్నాను అందరినీ కూడా. చూసారా వీడియో కాల్ అంటే అందరు కనబడుతుంది. అలా కదా, ఇగో ఇలాగా. ఈ ప్యాంట్ కూడా చూసారా, నన్ను ప్యాంట్ లో ఉన్న పండును కూడా చూసారని చూపించారు. అక్కడ నుంచి నేను చూసాను. పాయింట్ లో పండు ఎట్లా కనబడుతుంది? అదే మరి లేవులు అలాగా, లేకపోతే ఇక్కడికి ఏం పని, ఇక్కడ చాలు కదా, ఈ బాడీ చాలు కదా. ఇలాగా ఇగో ఇలాగా కాదు, ఇగో ఇట్నే ఇవే బూతులు మాట్లాడతావా, యాక్టింగ్ చేస్తావా? బూతులు ఏం యాక్టింగ్ రాదని అందరూ అంటారు. వేసేసాడు సరసం చూసారా. అందరూ కూతురికి వేస్తాడండి లైన్, ఈయన అత్తకేస్తాడండి బాబు. అత్తేడు మరి నేను ఎవరిని? నువ్వు అత్తవా? అమ్మాయిది ఏం కాదులేండి. మీరు అబ్బాయి అన్న నమ్మరు, నన్ను అమ్మాయి అన్న నమ్మరు. ఏంటి ఇలా బొత్తికి చేతికి తగిలేస్తుందండి? సరేను బాబు, ఇలాంటి చేతికి తగిలేస్తున్నాయి. గాడే ఉంటాయి తగడికి. మరి బాడీ తోటి అవి కూడా వస్తాయి కదా. ఇట్లా మా అత్త ఇలా జోకులు వేస్తూనే ఉంటుంది నాతో. ఏం టెన్షన్ పడకురి. కానీ ఏది చేసిన ఊరికే అందరిని మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్మెంట్ అంతేగాని రియల్గా అనుకోకండి. రియల్గా ఒక 10 మంది ఉన్నారు, ఏడ్చోళ్ళు యాంకర్ కూడా ఉంటది. యాంకర్ చూపిస్తా, మామూలు ఉండదు, ఒక రేంజ్ లో ఉంటది. జయప్రద పాలకోవా పెట్టాను నేను. పాలకోవా అవునా? పొద్దున పెట్టాను పేరు పాలకోవా. ఏదో పాట వస్తుంది ఊర్లో, ఏంటది? అది ఏదో పాట, మరి మీరే చెప్పాలి. పాలకోవా పడుకు తింటామా ఏదో అంటది అది. సార్ లో బ్యాటరీ పెట్టండి, పెట్టండి. మా అత్తకే లో అనుకున్నా. లోకల్ వాళ్ళమమ్మ, మాకు సపోర్ట్ ఉంటుంది. మీకు ఇవాళ డబ్బులు ఎక్కువచ్చు. మనం యూట్యూబ్ లో వీడియోలు పెడతాం, నెల తర్వాత వస్తాయి. ఇక అవి ఇస్తామని కూడా చెప్పాను నీకు. అందరూ కూడా వద్దండి, నాకు ఖర్చులు ఉంటాయి, ఏ రోజు ఖర్చులు ఉంటాయి, నా ఖర్చులకి ఇచ్చేయండి అంతే. ఉంటాయి నీ ఖర్చులు. ఏం ఖర్చులు ఏటి ఉంటాయి? మీరు అలా దుగుమని ఇచ్చాడు ఒక 500. మరి ముస్కాన్కి సంవత్సరం సరిపడి పార్టీ చేసాను వద్దు. అలాగే కూతురు వాళ్ళు కాదు. రెడీ నువ్వే మంచి స్పెట్స్ పెట్టుకో. ఆ స్పెట్స్ పెట్టుకో, కలర్ ఉంటాయి కదా. పర్లేదా? కనబడతా ఇవి? అది తీతే కనిపించదు. అదే మరి ఏముండదు, న్యాచురల్ బిగర్ మనోడు. లేవు ఒకసారి మొత్తం పట్టుకెళ్ళి. నేనా? నేను వేసుకోనా? అందరు లేవండి. మనం కూర్చుంటాను, శుభ్రం చేయమంటున్నావేమో, నేనన్నా తీపి చేస్తాను. కూర్చొని ఏం చేస్తావు? రెడీ? కెమెరా సెట్టింగ్ ఎక్కడ బాగుంటుందో చూసుకుంటున్నాం మా చరణ్ సార్. ఏమీ లేవు, పెట్టండి. వంట ఎక్కడ చేయాలో అని చూస్తున్నాం మా లక్ష్మమ్మ. అమ్మ ఎక్కడ చేద్దాం? ఇదిగో ఇక్కడంటమ్మా. ఇక్కడ నాకు ఇచ్చారు, ఇదిగో తుడవాలంట. మరి మనకి అదేగా దొరుకుతుంది. క్లీన్ చేయమ్మా, ఉన్న వాటిలోనే సర్దుకుపోవాలి కదా. చూసారా, నా కొడుకు నాతో సూపర్. నేను ఏమనుకున్నాను అంటే, నా కొడుకు చైరేస్తాడు, కూర్చుని అన్ని చూడమంటాడేమో అనుకున్నాను. సీపర్ కట్ ఇచ్చాడు చూడమని. మనం చేసుకొని జ్ఞానం వచ్చాం కదా. చాలా అమ్మా, ఇంకేమన్నా చెయ్యాలి? దుమ్మంత వస్తుంది అనేది. దుమ్ము రాదు మరి, పెట్టాక వండుతుంది మరి. స్టాండ్ పెట్టండి, మంచిది స్టాండ్ పెట్టండి. ఏమండో శ్రీవారు ఒక చిన్న మాట పెడతారు, ఏదే గాని వేళ. మీరు చూసారో చూడలేదు, నేను ఎలా అన్నా. పోయి స్ట్రేట్గా సామాను ఉంది కదా, వస్తువులు, కూరగాయల సామాన్ అంతా కూరగాయలు పెట్టుకోండి. కూరగాయల సామాన్ అంతా కూరగాయలు పెట్టుకోండి. ఎందులో ఉందా?
కూరగాయలు ఈ బ్యాగ్ లో ఉన్నాయి నందు గారు. ఈ బ్యాగ్ లో ఈ బ్లాక్ ఇది దాంట్లోనా వైట్ బ్యాగ్ లో కూరగాయలు ఉన్నాయి. వంగండి వైట్ బ్యాగ్ లో ఉన్నాయి. దాని గొడవ ఎందుకు, దాంట్లో తీయండి మీరు పైకి. ఇవన్నీ ఇక్కడ పెట్టినా ఇక్కడే ఉంచడమ్మా. అక్కడ పెట్టు, అక్కడ చేపలు పెట్టాలి. అక్కడ పెట్టండి అమ్మా, చేపలు పెట్టండి. అన్న అది కూరగాయలు వెజిటబుల్ సార్, అక్కడ చేపలు పెట్టు. అందరూ ఇవన్నీ తీసుకుంటారు. వెళ్తండి తలకోకుండా ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చాం, ఇక్కడ నుండి ఇక్కడ పెట్టండి అమ్మా. నేను చేసేది ఏం చెప్తున్నావమ్మా, అదే చెప్తున్నాం కదా. హెల్ప్ చేయంటుంటే అందుకు అయిపోయింది. ఏదైనా 2 చేయలు వేస్తే చిటుకుని అయిపోతుంది. ఓకే రెడీ అమ్మా. ఇగో మీరిద్దరు కలిసి ఇదండి, ఇక్కడ మేము పొయ్యి, ఇక్కడ వంట చేయడానికి ఇక్కడ పొయ్యి పెట్టుకున్నాము. ఇది పొయ్యి అంటే మట్టితో చేసిన పొయ్యిలు ఉండవు కాబట్టి ఐరన్తో చేసి ఉంది. మాకు ఇది కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి ఇద్దరు రెడీ. బూతులు మాట్లాడదన్న, కామెడీ కావాలి, బూతులు కావాలి. రెడీ, వెనకాల నుంచి అమ్మా, నేను కూడా పడాలమ్మా, దూరం నుంచి. రెడీ 1 2 3. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే, బాగున్నారా? ఇవాళ ఏంటంటే నా చరణ్ బాబు నా కొడుకు ఇక్కడ తోటలోకి తీసుకొచ్చాడండి. ఏంటంటే మంచి మంచి లుక్తో, మంచి మంచి అందాలతో, మంచి మంచి ప్రకృతితో, మంచి మంచి చెట్ల కింద కుకింగ్ చేస్తామండి. ఇదిగో పొయ్య దీనిపై పెట్టి చేస్తాం. కుంపటి ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం మీకు. చూసి బాగా ఎంజాయ్ చేయండి అందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, వంట చేస్తున్నాం. వంట చేశాక మంచి ప్రోగ్రామ్ వస్తుంది, మీరు చూడండి. ఆ కుకింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి మేము చేస్తే ఏ టేస్ట్లో వస్తుందో మళ్ళీ మీకు మొత్తం అన్నీ చూపిస్తాం. బాగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఏంటంటే ఆవిడ పేరు ఏంటి చెప్పండి? ఆవిడ కూరలు ఉంటుంది కదా, ఆవిడ చాలా ఆవిడ పేరు ఏంటి? కుమారి ఆంటీ బాబులాగా చేస్తాం. ఒకసారి బట్టలు నిప్పేసి చేసింది ఆవిడ పేరు చెర్రీ సదాక్షి కాదు అమ్మ, స్వాతిన శ్రీరెడ్డి. ఏమండి శ్రీరెడ్డి గారు చేసేవారు. అన్ని ఫోజులు చూపెడతా, అలాగే నేను కూడా అన్ని ఫోజులు పెట్టి నేను చూపెడతా, చేస్తాను. దయచేసి పక్కకి వెళ్ళిపోండి. ఈయన అలాగే బిల్డప్లు ఇస్తాడు, ఏముండదండి. మేము అంత బిల్డప్లు ఇచ్చేది మేము, చేసేది మేము. ఈయన మంచి మంచి ఒక్కో డైలాగ్ అంటాడండి, అంతే. అదేమి పట్టించుకోకండి. నా వంట మీరు చూడండి, తిని చూడండి, లైక్లు గుడ్ లైక్లు కొట్టండి. వాళ్ళు ఎలా తింటారు మన వంట అనుకుందామమ్మా, ఊహించుకోవాలి. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలా డిస్కషన్ చేయండి. మీరు దగ్గర అన్న దగ్గర ఉండాలా, చేతి దాన్ని పట్టుకో. ఆ పట్టుకొని లక్ష్మమ్మను పోయి పెట్టావు మరి ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఏంటి? కట్టెలు ఎవడు తెస్తాడు? నువ్వు అన్నమ్మా, వాడ మనిషి నేను పోయి పెట్టిడున్నా, కట్టెలు వెళ్ళి తీసుకురావాలి, నీ కాలు పెట్టి చేస్తావా, ఏం పెట్టి వండుతావు అన్న. అట్లా రెడీయా? రోల్ యాక్షన్. ఏంటి పొయ్యి ఇక్కడ పెట్టమన్నారు, మరి కట్లే ఎతకాలి, ఎతుకు మరి. ఏంటి నేనా మరి నేను ఎలా కనపడుతున్నాను? మళ్ళీ 4 అసిస్టెంట్లు ఉన్నారా? నేను ఆడదాన్ని కదా. అవును, నీ మగాడినే కదా. మరి మగవాడే కష్టపడి ఒళ్ళొచ్చి చెయ్యాలి, పిల్లల్ని పోషించుకోవాలి, బిడ్డలను పోషించుకోవాలి, ఫ్రెండ్స్ ని పోషించుకోవాలి. అందుకే హ్యాపీగా వెళ్ళి వంచి అది బిల్డప్ లేకుండా వంచి ఎక్కడుంటే అక్కడ ఇలా 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 లేని గమనం తండి వెళ్ళండి. మీరు తేవాలి, నేను వంట చెయ్యాలి. ఒళ్ళు ఉంచడండి, ఈ మహానుభావుడు ఒళ్ళు ఉంచడం చేయించాలండి, వాళ్ళు ఫుల్ చేయించాలి. అమ్మా నువ్వు అంతలోపు అన్నా, నువ్వు కట్టెలు అక్కడికి రావాలాగో. ఫస్ట్ నువ్వు అక్కడ రా, ఫస్ట్ అక్కడికి రా. మొయ్యక్కలేదు, నువ్వు ఇట్లా వెళ్ళిపోవాలి, సరేనా? రెడీ 1 2 3 గో. చూసారా ఫ్రెండ్స్, కట్టెలు ఎక్కడి నుండి తీసుకురావాలో చెప్తున్నా మన డైరెక్టర్ గారు. మాట్లాడుతుంది. ఓకే,
మీరు జరగమ్మా సైడ్ సార్. రెడీ జరగం అమ్మాయి జరగం. రెడీ యాక్షన్. హాట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఎలాగనే చేస్తాం. ఆగన్నా కొన్నాడు అమ్మా అన్నీ నీళ్ళే నీళ్ళు ఎడమై అటుపక్కన అటుపక్క నీళ్ళు పడుతున్నాడు. అదే పైప్ లీక్ అయి వస్తుందా కదా అన్న. ఈ కట్ట తీసుకుంటారా అట్లా కానీ నువ్వు ఇట్రా మళ్ళీ వెనకరా. సరే రోల్ యాక్షన్. కట్టెలు అమ్ముతాం. సెకండ్ హ్యాండ్ కట్టెలు అవకాశం హాల్ సుగర్ అన్న. ఆగన్న మాట్లాడు ఒకసారి. కట్టెలు అమ్ముతాం. మిగిలిపోయిన కట్టె ముక్కలు అమ్ముతాం. వెళ్ళు. ఇగో ఇప్పుడు ఆ కట్టలాడేసి నువ్వు కనుక ఈ కట్టలు పెట్టి కూర కనుక సరిగ్గా ఉండలేదు. కట్ట ఎంత మిగిలిందో అంత మాత్రం మామూలు ఈరోజు కట్టి మనం ఇప్పుడు అది హెడ్ సెట్ చేసాం కదా. రెడీ ఓ మై నువ్వు వెనకరా నా వెనకాల ఉన్నా నువ్వు వెనకరా. లెక్కమేంటి కర్రుకోనా లేగో సంతం మాకి కిలోమీటర్ దూరం తెచ్చాం. కిలోమీటర్ దూరం. ఈ రెండా ఇవి ఏమన్నా అంటుకుంటాయి? కట్టెలు తెచ్చాను. ఇవి ఏమన్నా అంటుకుంటాయా? కూరగానే ఉండకపోతే కట్టె మొత్తం నాకు ఆసిపోతుందండి. మీకు వాయికుండా చూడండి. ఇవి ఏమన్నా పచ్చి ఎలా వెలుగుతాయి? మీవి వెలుగుతాయి, వెలిగించాలి. అదే స్పెషల్. ఇప్పుడు ఏదో తగిలేస్తుంది దూరంగా. పచ్చి వెలిగించడం స్పెషల్ కాదు. ఎండి కమ్మలు ఏడుకు రమ్మని మిమ్మల్ని పంపాం. నాకు ఇవే దొరికాయి. ఆడపిల్లల రోడ్డు మీద దొరికాయి. నేను ఏమన్నా హీరోనే ఇలా నడితే ఎక్కడ దొరుకుతాయి? ఒళ్ళు వంచుకుంటే అన్ని ఎండి కర్రలే కనబడతాయి. సరిపోతుంది ఉండే ఈ లోపు ఉండి మీరు వెలిగించండి, నేను వండుతా. అవి ఎలా వెలుగుతాయి? అన్న ఇప్పుడు నువ్వు నేను కట్టలు తెచ్చాను కదా, నువ్వు అప్పటి నుంచి ఏం చేసావు? అక్కడిక్కడ ఉన్నావా? అది తీసుకెళ్ళి పాత్రలను గడగలగడానికి అక్కడ సరేనా? నువ్వేం చేస్తావు? నువ్వు అను అంటే నువ్వేమంటావు సార్? నువ్వు పాత్ర కట్టుకొని వచ్చి నేను చికెన్ అది కట్టుకొని వచ్చేస్తాను సరేనా? అది కడితే కేబుల్ కడితే నిజంగా పడతాయి ఇవి.
ఇంటికర్లో ఆడ ఆయన పెద్ద ఆడ కర్రలు తెచ్చాడు, అవి తీసుకురాపో. ఇవి కాదు, అది అది కావాలి. కాలు ఏరడానికి వచ్చాడు, ఊరికనే ఊరికనే అట్లా పెట్టే కానీ కర్రలు అవి వేరే మొదలు పెట్టేసండి, లేట్ అవుతుంది మళ్ళీ. అవి అవి తెచ్చుకోవడమేమా నీకేది? చికెన్ అప్పుడు చికెన్ అక్కడ నేను చికెన్ అడుగుతున్నాను, చికెన్ అడిగిస్తాను. మరి అది ముక్కలు ఎలా కొడతారు? కొట్టించి కూడా తెచ్చే ఉంటుంది. కేబుల్ అదే తీసుకురామా. అలా ఎత్తుమే పెట్టద్దమ్మా, కొంచెం అటు ఇటు వరకు దగ్గర కేబుల్ ఉంది కదా, పట్టుకెళ్ళి వెనకాల. అదే కేబుల్ తీసుకురా బ్రదర్. ఆ కేబుల్ ఈ కేబుల్ కూడా రావట్లేదు అసలు, ఎంత మిస్టేక్ చేసాం అసలు, బ్లండర్ మిస్టేక్. అట్లా వస్తుందిలే, వాయిస్ వస్తుంది మంచిగా బాగానే వస్తుంది. మరి ఇంకేం వస్తుంది నీకు? బ్లూటూత్ కనబడుతుంది, చెవులకి కనబడుతుంది. చెవులకి ఏముందిలే, దాంట్లో నీకు రికార్డ్ అయితే చాలు, చెవులో వదిలేసి నువ్వు అంతా ఫటాఫట్ కొట్టేసుకో. కట్టెలు తీసుకొచ్చాను, నువ్వేం చేసావు అప్పటి నుంచి? నేను ఇప్పుడు చికెన్ మామిడి పండు వేసిపోదాం అని చూస్తున్నావు, పండు అని. ఎక్కడ ఉంది పండు? ఇక్కడ మీరు ఎటువంటి మామిడి చెట్టు కాశీకాలమా? నాకు తెలుసు, నువ్వు అందుకే చూస్తున్నావు కదా పండ్లు. ఇంకా చేప ఎంత పెద్ద చేప తెచ్చాడు నా కొడుకు, చూడండి. చూసారా, ఇది కడగాలి అంతే కదా. మీరు వచ్చేటప్పటికి పుల్లలు అవి తీసుకురండి. అలా నేను కట్టెలు తెచ్చుకుండగా నువ్వు వెళ్ళి ముందు అర్జెంట్గా అన్ని కడిగేసి నీటికి వచ్చి వంట మొదలెట్టేద్దాం. ముందు ఇలా కట్టెలు తీసుకురండి. రెడీ అన్న, నువ్వు కట్టెలు ఇక్కడ ఇచ్చి పెట్టేసి వచ్చేలోపు ఇది మంట పెట్టండి అన్న. ఏ తమ్ముడు, మీరు ఆడని నా మీద అవి తీసుకొని వచ్చేలోపు మంట పెట్టండి. ఆగమా ఇప్పుడే పోకు, ఇట్రా. ఏం కావాలి? పోకూడదు ఇట్లనే. ఏంటంటే చాలా ఎక్కువ తెచ్చినట్టున్నావు, తెచ్చినా ఉంటుంది. ఆ పాత్రలు ఉంటాయి కదమ్మా, అందులో ఉంటాయి చూడు, ఇవ్వండి. అందులో ఉంటాయి, అందులో బాక్సులు ఉంటాయి, పేపర్ తీసుకుంది, బాక్స్లో పాత్రలు ఉంటాయి. ఇవన్నీ తీసుకున్నామ్మా, పాత్రలు ఇవే, పాత్రలు అవి ఇవి ఇదే, వీటిలో ఏమీ లేవు పాత్రలు. అయ్యే తెచ్చాం మనం. అవే అమ్మా, తెల్లవి ఉన్నాయి కదా, తెల్లవి పెద్దది, అందులో చికెన్ కడగడానికి ఉంటుంది. అందులో పెద్ద ఏం లేవన్నా, బయటికి అన్ని బయటికి అది అది కడుక్కొని అందులో చికెన్ కడుక్కొని వచ్చేయాలి. అన్నా వీడియోలో వెలిగించాలా మామూలుగా వెలిగించాలా? వీడియోలో వెలిగించాలి. అమ్మా చలో రెడీ. ఇప్పుడు నేను బొమ్మన్నప్పుడు పోవాలి ఇక్కడ నుంచి. వెళ్ళిపోక నేనేం చేయను, ఈ పొయ్యి దగ్గర పెట్టండి, ఇందులో పెట్టండి మధ్యలో. అలా కాదు, ఇది వెలిగిన తర్వాత దాని మీద అలా ఎలాగదన్నా రెడీ రెడీ దూరం మరి యువతలు పెట్టాలి పొయ్యి. చెప్తానండి, వెలిగించి మధ్యలో పెడదాం. రెడీ ఓకే. వాటర్ క్యాన్ తీసేయమా అక్కడ నుంచి, వాటర్ క్యాన్ తీసే వాటర్. కందరికాయలు స్పెషల్ కూర. అమ్మా లివర్ ఇప్పుడు కడగొద్దు, లివర్ అవన్నీ తీసుకొచ్చి ఫిష్ అదంతా తీసుకొచ్చి అలా ఉంచారా నీళ్ళ నుంచి. ఇప్పుడు కడగొద్దు గుర్తుంచుకో. కదా లాగేస్తే ఎన్ని బయట ఎత్తకండి. కుక్కలు మా జాగ్రత్త పోతున్నట్టు మళ్ళీ బాగుంది. రెడీ, నువ్వు అక్కడ నుంచి ఒక్కటే తీసుకో, చికెన్ మాత్రం తీసుకెళ్ళాలి. నందు గారు అసిస్టెంట్ పొయ్యలేస్తాడు. ఇక్కడ పెట్టు రాకేనా చూడన్నా చికెన్ అది పడదు. రెడీ అమ్మ, నువ్వు అక్కడ నుంచి వెళ్ళాలి. ఇట్రా మాట్లాడు. చికెన్ వండుతున్నామండి ఇప్పుడు, ఈ రోజు మేము చికెన్ స్పెషల్ ఏం వండుతున్నా చూడండి అని చెప్తాను. గ్రిల్ చికెన్ చేస్తాం ఇప్పుడు. చూసారా, ఒక నిమిషం వీడియో. రెడీ 1 2 3 గో. చూసారా, ఇవాళ చికెన్ కూర. ఇది పాపం నేను బాయో కూడా నాకు తెలియదండి. మరి నేనంటే చాలా బాధపడుతున్నాను. ఏం చెప్తారండి, నేను అందరూ అలా తినేస్తున్నారు కోసేసి. కానీ ఎలా వండుతాను అంటే ఒక్కొక్కరు గుటకలు మింగేయలేదు. సూపర్ ముక్క అనాలండి, ఒక్కొక్క ముక్క తిని తెలుసండి. కింద కారిపోతుందండి ఇలాగా. ముందే కారిపోతుంది. నీట్గా ఉండు మంచిగా. వెళ్ళప్పుడే వద్దు నాయన, నా పని నాకు ఉంది. అయ్యో మీరు ముందు వచ్చేటప్పుడు పొయ్యి అంటించకపోతే పొండ అక్కడ కదిలిపోతుంది. నేను అంటిస్తాను, వెళ్ళి. సరే సరే, చెట్లు పండులు లేవు, లేదా పండ్లు కోసం తల్లి నీకేం కాదు బాబా, నీకు
కలడానికి వెళ్తుందా కుక్క పనులు ఆగడానికి వెళ్తుందా నాకు ఓకే. అమ్మా ఆగు. రెడీ అయిపోయింది. సార్ నైఫ్ కూడా తీసుకొచ్చేదా? కట్ చేసేస్తే అక్కడే సరిపోతుంది. అది చికెన్. జాగ్రత్త, నువ్వు వీడు ఇప్పుడు ఏం చేస్తామంటే అది పెట్టాలి. ఏ వెలిగింది. ఫైనల్లీ మా వాళ్ళు వెలిగించారు మంట. అంతే. రైట్ రా మజాకనా? శిశువులు ఇవన్నీ ఒకప్పుడు మాకు అమ్మకాయలు పోయి ఏమండి తోట తగలబెట్టేస్తావు ఏంటి? కొంపలో కుంపటంటే ఇదే మరి. ఇంకోసారి సరదాగా టైట్లు మార్చి తోటలో కుంపట అనేది ఎత్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే టైం పడుతుంది. ఇప్పుడే వచ్చినాం మేము. ఆకలి అయిందంటేనేమో తినేది. లేదు పర్లేదు అంటే వచ్చేసి పక్కనే మనం ఇలా కాకుండా నేను ఇక్కడే ఉన్నా. అవే కంగారేంటి, కంగారు పేషెంట్. చూసారా నేను ఎంత శుభ్రంగా కడిగాను. ఇంక ఇది తిని వీళ్ళు గుటకలేస్తారండి. అల్లుడు, అత్త, కొడుకు, ఇద్దరు కొడుకులు, అల్లుడు ఉన్నారండి. ఇక్కడ ఇద్దరు లేడీస్ ఉన్నారు. ఇంకా తినేసే గుటకలే గుటకలు. అమ్మా ఇప్పుడు దాని మీద తెప్పాలు పెట్టాలి. ముందు ఎలగాలేదు. మా కట్టెలు పెట్టేయాలి. పెట్టండి వెలిగిన తర్వాత పెట్టాలమ్మా. ఓరి నాయన పెడితే ఇప్పుడు అవి వద్దు. ఇగో ఉన్నాయి కదా, అవి 2 పెడితే చాలమ్మా. అటు 2 ఇటు 2ని. ఈ ఎలగకుండా నువ్వు ఎలా ఎట్టేస్తావు? ఇది వెలిగింది అనుకో, కూడా పెట్టాలి. నడవే ఓ పక్కన పెట్టమానండి. మళ్ళీ చిరాకు పెట్టింది. ఇప్పుడు 3 పక్కల పెట్టమ్మా, ఒకటే కాకుండా. కలుపు పక్కన కనీసం మరి తాళం వెళ్ళే వస్తావా నువ్వు కూడా చేయలేవాడు. నేను ఉండేక నువ్వు చూడు. నువ్వు కళ్ళజోడు తీసేసి కొయ్యి ఇంకోటి దగ్గర నువ్వు మాట్లాడుకు నేను చేస్తాను కదా. నీకు ఎందుకు? నువ్వు మాట్లాడుకుని ఉండమ్మా. ప్రపంచంలో చికెన్ కర్రీలో కొబ్బరి ఎవరైనా వేస్తారా? కానీ ఇవి వేస్తారు. ఓ నీ ముఖం తగలేసి అది కదమ్మా. కొబ్బరే అందరూ. ఇప్పుడు ఈ అడవిలో మిక్సీ కోసం ఎక్కడ తిరుగుతా? ఓనర్ లేరు అక్కడ. ఒక మిక్సీ పట్టించమంటే ఇచ్చేస్తారు. మీకు ఎందుకు నేను చేసే వరకు మీరు మాట్లాడుకుంటే మీరు కెమెరా తీసుకొని అంతే. జీలకర్ర వేసానండి, కొబ్బరి వేసాయంటే చిక్కులు కొబ్బరి వేసుకోరండి. వీళ్ళు తిన్నా మొక్కలేని అంటారా? ఇంటికాడ శార సుక్కలు కాక అంతకన్నా ఏం తింటండి వీళ్ళు. వస్తుంటే ఎరువుల ముందు నాయన మళ్ళీ కనవా ఇంకో నేను తేనా? ఇదిగో నువ్వు ఇంకా తీసుకుని ఇక్కడ మళ్ళీ వెనకాల పీటకు వేసావు. ఆ డబ్బాలు ఇక్కడ పెట్టేయి ఒకటి. వెనక పెడదామని వచ్చిండు మామ. మరే అక్కడ లెగితే కదా నువ్వు పెట్టడానికి. అవును. దీనమ్మ కడుపు మాడ. అది దాచిన చెక్క. అది అక్కర్లేదు. మా అమ్మ ఎంత మంది చూసుకుంది. దీనమ్మ బిడ్డని ఇచ్చి నన్ను నాగే చేసి పెడతాను చెప్పి అండి. ఇచ్చండి ఇలా నాకు చెయ్యండి, ఇచ్చండి నేను అనుకుంటాను. మళ్ళీ మీకు ఎందుకు సరే బాబు, నేను చేస్తాను కదా. చూడు నువ్వు తిన్నాక తినాలనిపించే తిను, లేకపోతే బిర్యానీ తెచ్చుకోరా. నాకు ఎందుకు రాయిల్లు పలవాకొద్దు. బిర్యానీలో పలవాకు, దీంట్లో పలవాకు. ఇది చికెన్ కూరే కదా సరే బాబు. మరి నువ్వేం చేస్తే అది, ఏం చేస్తే అది కాదు చికెన్. అబ్బాయి ఈ డబ్బాలు బాగున్నాయి. ఈసారి సింపుల్గా చెప్పు. గసగసాలు, జీలకర్ర, మిరియాలు కొంచెం వేసానండి ఘాటుకంటే. గసగసాలు వేస్తావు అమ్మ. మసాలా పొడి నువ్వు మాట్లాడుతాను బాబు, నాకు బీపీ వచ్చేస్తుంది. అది దాసిన చెక్క, లవ మొగ్గలు, దాసిన చెక్క. నేను ఎంతో మంది 13 సంవత్సరాల నుంచి పేరు పొందాను నేను. ఉజ్జాయింపండి మనకి కేజీకి అంత సింపుల్. ఎక్కువ మీద తక్కువ పడతాయండి మసాలాలు, తక్కువ మీద ఎక్కువ పడతాయి. లవ మొగ్గ ఇక్కడే ఉన్నాయి నాయన. చెప్తే నువ్వు తిన్నాక అప్పుడు అబద్ధం ఆడకుండా రియల్గా చెప్పండి. ఇవన్నీ మళ్ళీ పెట్టేసండి, లేకపోతే ఇక్కడ ఉంచండి. అప్పుడే చెప్తాయి ముసల్దాంతో వద్దు. నన్ను ముసలి అంటే మాత్రం పొడిచేస్తాను మరి.
ఏంటనుకుంటున్నారు? ముసలిదంటే కామెంట్లు చాలా వెళ్తున్నాయి, అందరికి ఇస్తున్నాను వార్నింగ్. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేస్తావా అవి? మిక్స్ చేస్తారు. కథం ఎప్పుడు కూడా చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఉల్లిగొజ్జు నూరితేనే టేస్ట్ ఉంటుంది, అర్థమైందా? ముక్కలు నూనెలా గీకేసి వేస్తే అది టేస్ట్ ఉండదు. ఒకవేళ మీలో చేసుకుంటే చేసుకోండి, నేను చేసింది నచ్చకపోతే అప్పుడు నాకు లక్ష్మమ్మని రీల్గా తిట్టండి. నేను కాదు మిక్సీలో ఎక్కడ ఉంటే అక్కడ ఏంటది అక్కడ కాదు, అక్కడ ఫ్యామిలీ లేదా? ఎలా తెచ్చారు కత్తిపెట్టలు అయ్యి? మీరు ముందే అట్లా చెప్పకూడదు వీడియోలలో. అడవిలో వండుతున్నామని చెప్పాలి, అడవిలోనే మిక్సీలు గిక్సీలు వేసి వండుతున్నాం. మరి ముందు నాకు చెప్పి అడవాలి కదా. అలాగే ఎడిటింగ్ లో తీసేద్దాం, అది తీసేయండి. అలాంటివి ముందు చెప్పి అడవాలి కదా. మరి నేను రీల్ గా మాట్లాడుతున్నాను, ఎప్పుడు రీల్ గా. ఇది అడవి, ఇది అమ్మ, ఇది అడవిలోకి వచ్చినాం మనము. ఓకే, నేను ఇంటికి మిక్స్ చేసి అవన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి మాట్లాడు సార్. ఏం చేస్తావు చెప్పమ్మా. మిక్సీ గుజ్జు, నన్ను ఉల్లిగుజ్జు పెట్టారు. ఎందుకు పెట్టారు పేరు? ఆ ఉల్లిపాయను ఊరుతాననే పెట్టారు ఉల్లిగుజ్జు. ఏం చేస్తావు? మసాలా ఫ్రై చేస్తాను. ఇలా వేపిందా, వేపాక ఇప్పుడు చికెన్ వేసేస్తాను. తర్వాత ఉప్పు కారం వేస్తాను, చిన్న గ్లాసు నెయ్యి పోస్తాను, అంతే అయిపోయింది. అంతేనా? మా ఫ్రెండ్స్ అంతా 10th క్లాస్ బ్యాచ్. ఇప్పుడు ఏడిపోతావు? రాయి పెట్టి నూరుతాను గుజ్జు. ఎక్కడ? ఎవ్రీ ఇయర్ వెళ్తాం. నేను నూరుతాను. 20 మెంబర్స్, 15 మెంబర్స్ సరదాగా తాక్కుంటూ పోవడం. వంట చేసుకుంటాం ఇలాగా. మా కూడా ఉంటుంది చెప్ప సురేష్ మొత్తం ఇంకా కోసిస్తే అన్నీ వండుతారు. ఇంకా అక్కడే వండుకొని అక్కడే తింటారు. ఇంకా బస్సులో పెడతాం సామాన్లు, గ్యాస్ సిలిండర్. ఎలా అయితే రాఖీ బాయ్ గారితో చికెన్ కోయించారు, వారిని వారి కుటుంబాన్ని చల్లగా దీవించాలని. చాకం చూసుకోండి. ఒకసారి కడిగి మూతలు పెడితే ఫోన్ సైలెంట్ పెట్టి కాపరేట్ ఫోన్ అదే అయిపోతుంది. రెడీ రోల్. రామేశ్వరం ఇలా శనేశ్వరం తప్పదని తింగరదాన్ని ఎంత తీసుకొచ్చినాము. ప్రోగ్రామ్ తింటాం పట్టాం. నీకు సిగ్గు ఉండాలి కొద్దిగా. మాకేం చేస్తామండి, ఆడియన్స్ ఓకే కూరలో ఉండండి, వంటలో ఉండండి, కుంపట అంటే మేము తీసుకొచ్చాం. కాదు ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది నీకు తెలుసు. ఎమ్మడి పెట్టుకుని ఎందుకు వచ్చినావా నాన్న పానాకి? వచ్చిన ఆఫర్ అలాంటిది. నన్ను కోల్పించిన చూసావా? ఇంకా నయం కొద్దిగా ముందుకు వెళ్ళలేదు. ఏలే తెగింది, లేనిపోయింది ఏమైనా తెగితే లేనిపోయిన ఎవడో చెప్పుకుంటే దాని బిడ్డ ఆగమవుతుంది. అదే కదా. అది కాదు, దాన్ని ఏమైనా చేసినావు? నేను కిలోమీటర్న్నర దూరం ఉంటాను. మరి అదే నువ్వు చేసినావు. సొరంగ మార్గంలో వెళ్ళిపెట్టినా ఒకటి, అక్కడ వెళ్ళిపెట్టినా ఒకటి. అది కాదు, ఇప్పుడు నేనంటే దాని బిడ్డతో ఏదో తప్పక చేసుకున్నా. నువ్వు దాన్ని ఎట్లా చేసుకున్నావు బ్రదరు? దాన్ని చేసుకోలేదు బ్రదరు, పబ్లిక్ టాకింగ్. అవునా? మరి అందరూ ఏంటి దాన్ని రోజు నాకు అందరూ ఉంచుకోకపోయినా వేరే వాళ్ళని ఇప్పుడు యూట్యూబ్లో ఏమంటున్నారు, అందరూ ఫోన్లో మాట్లాడుకుంటే ఇంక ఉంచుకున్నాను సెటప్లు అది ఇది అంటున్నారు కదా. సేమ్ అలాగే ఇది కూడా. నిజంగా ఏం చేయలేదా? అసలు రాత్రిపూట ఏదో చేస్తామంటారు. 200% గ్యారెంటీ ఆ విషయంలో. రాత్రిపూట ఏదో చేసామంటారు. నా తలుపు నేను వేసుకుని పడుకుంటా, దాని తలుపు అది వేసుకుని పడుకుంటాను. ఇంకేం చేసుకుంటాం? కిలోమీటర్న్నర గ్యాప్ ఉంటే మా ఇద్దరికి. మన బాత్రూంలో రేపు చేసిందంట నిన్నది. ఎవడో మన న్యూస్ పేపర్లో వేసుకున్నాడు. నువ్వని చెప్తారు. ఏం కాదు, నా అకౌంట్లో వేసిందే, నాకేం సంబంధం లేదు. కావాలంటే డిఎన్ఏ టెస్టులు చేసుకోండి. ఈ మధ్య మాట్లాడితే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనుకుంటే డిఎన్ఏ టెస్ట్ అంటున్నారు. రాయాల్సిన టెస్టులు రాయట్లా, ఐఐటి జీలు. ఈ టెస్ట్ ఫ్రీగా దొరుకుతుందని చేసేస్తాను. అది నీకు లేవనంటే నిజంగా లేవదా? ఎవరు అది? దానికి బొంద, దానికి ఒక చెప్ప సిల్లు అడిగిపోయిందని తెలియదు ఎవరికి. అవునా? అంటే ఆడికి లేవదు, వాడికి లేవదంట. దానికి ఆల్రెడీ దాని ఏదో సంచి అంట. ఏం సంచి? గర్భ సంచి అంట. ఎవరికో సెకండ్ హ్యాండ్లకి అమ్మేసిందంట. అమీర్పేటలో అడిగితే 600 అన్నారంట. ముసల్లాన్ని తెలిసి చచ్చిపోతుంది. కోకాపేట వెళ్తే అక్కడ 1000 రూపాయలు ఇచ్చారని చెప్పి వాళ్ళకి అమ్మేసింది. ఇప్పుడు లేదా దానికి సంచి? లేదు, మొత్తం తొర్ర. అవునా? కాదు, అసలు ముసల్లానికి అవసరం. అసలు నాకు అది అవసరమా?
ఇంకే మరి ఇంట్లోకి వెళ్ళిపో ఎందుకు దాంతో ఉంటుంది? దాని ఇంట్లో ఎవడు ఉన్నాడు స్వామి? ఎవరిల్లా వాళ్ళదే. అవునా? ఆ, అది నా ఇంట్లో వచ్చేసి కాదు, మొత్తం మనిషి జనం ఎత్తునవాడు ఎవడన్నా సావాసం చేస్తారా? చెయ్యరు. మరి నువ్వు చేస్తుంటే నువ్వు మనిషివి కాదా అని నాకు అప్పుడప్పుడు అనిపించింది. నేను చేస్తే కదా నువ్వు అనుకోవడానికి. మరి అది ఎందుకు రాదు? నన్ను చేసేసింది, దానికి లేవట్లేదు, అడికి లేవట్లేదు అనుకుంటుంది. అందరూ అదే అనుకుంటున్నారు. ఒకసారి నిజంగా గ్యాంగ్ రేప్ చేసి లాభం. అవునా? ఎవరో చేయకపోతే నేనే చేసేస్తాను. ఎస్, ఐ విల్ ప్రూవ్. నేను కెమెరా పెడతా. ఎక్కడ పెడతా? ఆడ పెట్టమంటా. బయట పెట్టు. మన లోపల ఏం జరిగిందో నాకెట్ట తెలుస్తుంది? నేను చెప్తా వచ్చి అబద్ధం చెప్తే మంచి కింద దూరు. ముసలోడు వేసుకుంటే నేను చూస్తే బాగుంటుంది కదా. అది ముసలిదాను. నువ్వు ముసలోడు వెళ్ళావు. నువ్వు ముసలోడు కాదులే. అది మరి కాదు, ఈ మధ్య ఏంటి అది ఎవరి దగ్గరతో రోజు నైట్ పూట వెళ్తుందని తెలిసింది. తెలుసు కదా, ఆల్రెడీ టాకు. తెలిసినప్పుడు మనం ఏం చేయలేము కదా. కానీ అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? మీ దగ్గరికి వెళ్తున్నాను. నా దగ్గరికి రాదు. ఏ అర్థం దానికి నాకు మ్యాటర్ లేదని. మ్యాటర్ లేదని కాదు, అది వరుస్తుందని. అది కాదు, ఈ రోజులు మంచి ఫిగర్ ఎవరన్నా వస్తే ఎవరు కాదంటుంది. ముసలి డెక్క వచ్చింది అనుకో ఎవరికన్నా ఇబ్బందే కదా. అందుకే నాకు అసలు మరీ ఇచ్చారు. మరి దీన్ని వదిలేసి ఎవరు నన్ను పట్టుకుందామంటావా? ఎవరు దీనికి అదే మనం అంటే మీరు నువ్వు వస్త అంటావు. మరి రాత్రి ఏం చిత్త అవుతుందో తెలియదు కదా. నాకు ఉత్తరా బాబు. కారులో కూడా ఏమంటుంది, అల్లుడు అల్లుడు అంటుంది. కావాలంటే మళ్ళీ ఏదో వస్తా అంటుంది. ఏం నూరించుకుని వస్తుందో తెలియదు. నేను చూసి వస్తాను. చూసి వస్తా చేసి వస్తావా? అటు ముసలి కొడుకు ఎక్కువ అయిపోయింది, దాన్ని వేసేసి కత్తి చూసుకోలే లేకన్నా తెగుతుంది సరిగ్గా. సీమలు కరుస్తున్నారా చరణ్? అప్పటి నుంచి ఒక రేంజ్లో కరుస్తున్నాయి. నన్ను కూడా అది ఏం చేస్తామంటే ఈ చికెన్ 65కి ఒక చికెన్ ఫ్రై చేయడానికి కొంచెం చికెన్ తీయాలి. మొత్తం నాశనం పట్టిస్తుంది లేకుంటే. కానీ నువ్వు డైరెక్షన్ చేయి, సంక్రాంతి పోతుంది. లేకపోతే విరోచనాలతో పరిగెత్తాలి. ఫస్ట్ ఎపిసోడ్ పోనీలేదు, ఫస్ట్ ఎపిసోడ్ వదిలే. తింగరం ఉండ కాకపోతే మాట్లాడుతా మిక్సీ అక్కడ మిక్సీ అక్కడ అక్కడ ముసలాడికి కన్నేసినట్టు. అవునా? ఈనాడు కూడా అంటే ముసలోడేం కాదు, బాగానే ఉన్నాడు అంట. ఇప్పుడు ఆడికి పోయి నంబర్ తెచ్చుకుని నెంబర్ అడిగిన విషయం, నేను సెలబ్రిటీనండి. కొనుక్కోవడం ఉందా? ఏమండి వాళ్ళు రాజులేనంట. అదే పోయింది ఓయ్ నాటకాలు ఆడేనుకోండి. అందరిద్దరం అంతా ముక్కలు నెంబర్ పెట్టుకోపోయింది. అల్లుడు వాళ్ళు కూడా రాజులంట, చక్కగా చేసుకోండమ్మా ఇచ్చుకోనమ్మా అన్నారు. నాకు అప్పుడే అర్థం ఏమంటే మీరు రాజులేనా అన్నారు. అయ్యో మేము రాజులేనమ్మా అన్నారు. రాజులకి ఉపకారం ఉంటుంది. రాజుల సొమ్ము రాళ్ళ పాలు. శనిబాబు గూగుల్ పెట్టేస్తున్నారమ్మా. కూర్చొని మంచిగా తీసుకున్నాం. అక్కడిక్కడ తిరగాలి. ఫోన్ రా అవి ఇప్పుడు పెట్టద్దమ్మా. ఇంక పెట్టాను ఓకే. లేదమ్మా. ఇక్కడ ఉండండి ఇక్కడ ఉండండి మొక్కలు. తమ్ముడు ఏగలు వాళ్ళేస్తున్నాయి. ఇట్రా ఇట్రా. పక్కన ఇటు కొట్టండి. ఒకటి కొడితే ఆడిపోతాయి భయపడి. అమ్మ ఓకేనా? అమ్మా ఇప్పుడే కాదు, ప్లేట్ పెట్టాలమ్మా. ఫస్ట్ ప్లేట్ పెట్టి ఏం ప్లేట్? అది తీసి మళ్ళీ పెట్టాలి దాని మీద. ఓకే నేను పెట్టమనుకుంటున్నాను. నేను డైరెక్షన్ చేస్తాను, అట్లా చేయి. మంట వేస్ట్ అవుతుంది. రెడీ? ఒక్క నిమిషం. ఇప్పుడు పాత్ర పెట్టుకోవాలండి మంట మీద చెప్పాలి. ఓకే రెడీ యాక్షన్. ఇలాగా మట్టి పాత్ర అండి. మట్టి పాత్ర మీద చేస్తున్నాం. చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. తర్వాత నూనె పోస్తున్నానండి. అది కొంచెం గరం అవ్వని వేడి అవ్వని. నీకు దండం పెడితే ప్రాక్టికల్ చేయగలరు. ఫ్రేమ్ అవుట్. అయ్యో చుక్కు అంతగా ఒక డబ్బాతో నీళ్ళు తెచ్చేసుకుంటే అస్తమానే వెళ్ళట్లేదు. ఆకులు వేస్తేనే కానీ కలగలేదు. అమ్మాయి నువ్వు వెనక నువ్వు ఎప్పుడు నాకు కెమెరా వెనకనే ఉండాలి, గుర్తుంచుకో. కెమెరా ముందుకు అసలు ఉండదు. సరే సరే.
అందుకే పోయేటప్పుడు ఒకసారి ఆగమ్మా. క్లియర్గా కనుక్కొని తాళం వేయలే మరి అమ్మా వస్తారా ఉండు. లేదా ఏంది అని కనుక్కోవాలి. అన్న ఇంకా వెజిటబుల్స్ కూడా అమ్మా ఒకసారి ఇట్రా వెజిటబుల్స్ కూడా వేస్తారా? అన్నీ ఎలా పట్టుకెళ్తాను? కడిగేసి పట్టుకెళ్తాను. అవి కడగాలి కదా వెజిటబుల్స్. అబ్బాయి మళ్ళీ కడుగుతాం, మీకు కడిగేసి మళ్ళీ అన్నీ ఎలాగా? అటు ఇటు కాదమ్మా, అవన్నీ కడుగుతున్నాను అక్కడ మాట్లాడుతూ కడిగేసి మళ్ళీ ఎంత నువ్వు ఎవరో ఒకళ్ళు మళ్ళీ నేను రావటం ఎందుకమ్మా? రారాదమ్మా ఏం కాదు. ఏమేం కావాలి? చికెన్కి ఏమేం కావాలి? ఉల్లిపాయలు, అవన్నీ తీసుకో. మసాలా సరుకులు అన్నీ ఉన్నాయి, మనం వేసేసుకుంటాం గిన్నెలో మిక్సీ పట్టుకుంటాం. ఒక వాడికి ఏమేమి కావాలని చెప్తుంది. రైట్. నీకు ఏమేం కావాలో దానికి చూడు. ఏంటంటే దాంట్లోకి కేజీ ఉంటుందమ్మా, 2 కేజీలు ఉంటుంది కోడి. 2 కేజీలు కోడికి ఒక 5 ఉల్లిపాయలు, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం పేస్టు, మరి దాల్చిన చెక్క, అవి మసాలాలు అన్నీ అవి ఉన్నాయి, అవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటాం. వెజిటబుల్స్ ఏమేమి వేయాలి అంటే దాంట్లో ఇంకేం వేస్తావు? దీంట్లో ఏమీ వేయట్లేదు, ఓ టమాటా వేసుకోవాలి అంతే, 1 2 పచ్చిమిర్చి, కొత్తిమీర అవి మామూలు కామనేమో కొంచెం కొంచెం వేసుకుంటాం అంతే. అవన్నీ తీసుకో మరి. అమ్మాజీ పొయ్యి వెలిగే లోపల మనం పెట్టేయాలి. అందుకే నేను కడుక్కొచ్చేస్తానంటే మళ్ళీ వెళ్తారమ్మా. లేదమ్మా అందులో వేసుకొని అందులో చికెన్లో వేసి చికెన్లో పెట్టు. పడిపోతుంది కింద. జాగ్రత్త రాకేనా, నీ మీద నమ్మకం అందుకే ఉంటుంది నాకు తెలుసా. కింద రానా వీడియోలకు రా, చూడు. కడిగేస్తాం కదా. అదే కవర్లో మళ్ళీ ఇప్పుడు లేదన్నా, ఇప్పుడు లేదు, వంట స్టార్ట్ అయినా కానీ వచ్చేస్తాం. ఇవి కొయ్యాలి కదా, చాకేది అమ్మాది కదమ్మా, అది వచ్చిన ఈ లోపు ఏమేమి అడుగుతావు ఇప్పుడు? ఇప్పుడు ఇదే ఇలా ప్రైస్ పెట్టేస్తే అయిపోతుంది కదా. పాత్ర ఒకటి, ఈ పాత్రలో అవి బిర్యానీ సామాన్లు ఓ కడగాలి. బిర్యానీయా? సరే సరే. దీంట్లో వేసి వేసుకొని కొయ్యాలి కదా, మరి అవి కొయ్యాలి కదా చాకు. కడిగిన తర్వాత కోస్తావు కదమ్మా, కడుగు అక్కడ. కొత్తిమీర, కరివేపాకు కూడా కడుక్కొని టమాటాలు 2 టమాటాలు వేసుకో. చికెన్ కట్టుంది కదా చికెన్ మీరు రావట్లేదు. నాకొద్దు బాబు, నేను అంత రిస్క్ తీసుకోండి. ఏ ఎంత చేసినా ఉండలేదు ఇది, అది వెళ్ళేటప్పుడు చేసుకోండి. ఆడిపోయినా పర్లేదు, మళ్ళీ లేదు. గొట్టం తెచ్చారు, గొట్టం పొయ్యి ఇది కూడా ఏది కావాలంటే అది. ఆ వస్తువులు పట్టుకో, అవి కూడా పట్టుకోవాలి కడిగేటి. గొట్టం ఉంటే ఊరుకోవడం ఇంకా. ఆ ప్లేట్లు నా చెయ్యి ఓటు బరువు అంటే కింద వెళ్తాయి. ఇది కూడా ఇది తీసుకో, మూత ఆ చేతులు పట్టుకోవడం. చేతులు నంది గారే, మీరు కూడా ఒకసారి వెళ్తారా హెల్పింగ్? అవి కూడా కడగాలి కదా, పట్టుకెళ్ళి పెట్టేసి ఇద్దరు ఒకళ్ళు వచ్చి నేను పట్టుకుని కడుక్కుంటాను. ఆ 2 పాత్రలు అయ్యో 2 అన్న ఇట్రా, ఆ పాత్రలు తీసుకో. పట్టుకెళ్తాం. ఆగమ్మా, నందరిని అనుకోస్తాడు, ఆగమ్మా అక్కడే ఆగు. అన్న పో వెనక్కి. రెడీ 1 2 3 గో. అక్కడే ఆగండి, అక్కడే ఆగండి, ఆగండి ఆగండి. మీరు ఒకసారి వీడియో చూస్తే